ఇది కూడా టైమింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం ఎగ్జాక్ట్గా డాటెడ్. మళ్ళీ ఎవరు కూడా ఎక్సీడ్ కావద్దండి. స్లైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే సెషన్కి ఒక కమిటీ వేసి ఆడిట్ చేస్తాం. మీరు ఇచ్చినటువంటి స్లైడ్స్ అన్నీ ఆడిట్ చేసి మీకు అంత గైడెన్స్ ఇస్తాం. సో దట్ నెక్స్ట్ పర్ఫెక్షన్కి వస్తాం. ఓకే, క్యారీ ఆన్. Good morning, sir. Honorable Chief Minister, all the ministers and all the colleagues, good morning to everyone. So we are starting the second day with the session on Swachh Bharat Mission and circular economy. I request play the PPT kindly. Yes. Next. For the information of all the collectors, in the year 2014, when the Honorable Prime Minister launched the Swachh Bharat Mission, a group of ministers committee was constituted under the Niti Aayog, under the chairmanship of Honorable Chief Minister. So, our committee, 2015, after elaborate consultation with all the states and also studying the best practices across the world, 2015 October lo submit chesina రిపోర్ట్ ఆధారంగానే స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో యూ షుడ్ బి అవేర్ దాట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ ది పయనియర్ ఇన్ ది ఎంటైర్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అక్రాస్ ది కంట్రీ. సో దీనిలో కొన్ని కంపోనెంట్స్ ఆ కమిటీ రికమెండేషన్ ఆధారంగా బోత్ గ్రామీణ్ అండ్ ది అర్బన్ ఏరియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫార్ములేటెడ్ దిస్. 2014 to 19 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ వాస్ దేర్, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఇన్ 2021 సెకండ్ ఫేజ్ స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయింది. వీఆర్ నౌ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఆ ఒక స్ఫూర్తితో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్ఫూర్తితో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 2024లో మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది. స్వర్ణ భారత్ ఏదైతే ఉన్నాయో అదే స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం చేస్తున్నాము. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 8 నెల, ప్రతి నెల 3వ శనివారం మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం జిల్లాలో. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు. సిమిలర్లీ అన్ని జిల్లాలో కూడా అందరు మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. చాలా బాగా పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము. పార్టిసిపేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దానిలో ఉన్న పారామీటర్స్ ఏదైతే మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాము, ఐ విల్ కమ్ టు దాట్ ఇన్ డీటెయిల్. ఇది ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ కెనాట్ బి అచీవ్డ్ ఓవర్ నైట్, అందరికీ తెలిసిన విషయం అది. దీనిలో బిహేవియరల్ చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం పెట్టే స్ఫూర్తి అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం